పేరు డాక్టర్ కొట్టే చెన్నై, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. 2014 నుంచి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే 700 పథకాలను తీసుకొచ్చింది. ఈ 11.5 ఏళ్లలో ఈ పథకాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజల తలసరి ఆదాయం పెరగటం వలన దేశంలో పేదరికంలో మగ్గుతున్న 25 కోట్ల మంది బయటపడ్డారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఈనాడు దేశంలో 14% మంది పేదలు ఉన్నారు. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన పథకాల గురించి మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దీని ద్వారా పేదలకు అందరికీ బ్యాంకు ఖాతాలు తెరవడం, ప్రభుత్వ సహాయం నేరుగా మధ్యదళాలు లేకుండా వారి అకౌంట్లలోనే పడటం, ఆర్థిక వ్యవస్థలో పేదలను కూడా చేర్చటము. 2014 నుంచి ఇంతవరకు అంటే మార్చి 26 వరకు 57,78,00,000 మంది ఖాతాదారులు జన్ ధన్ యోజనలో చేరటం జరిగింది. ఇది మధ్యవర్తులు, బ్రోకర్లు లేకుండా నేరుగా ఏ డబ్బులైనా కూడా నేరుగా వారి అకౌంట్లలోనే పడతాయి. అలాగే మరో కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రారంభించబడింది. దీని ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా శుభ్రత పెంచడం, గ్రామాలలో మల విసర్జన బయటికి వెళ్ళటం అనేది దాన్ని మాన్పించాలని, అలాగే స్త్రీల ఆత్మగౌరవాన్ని, రక్షణను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికీ 12 కోట్ల మరుగుదొడ్లు దేశవ్యాప్తంగా నిర్మించడం జరిగింది. అలాగే 2,23,000 సామూహిక మరుగుదొడ్లు కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 5.5 లక్షల గ్రామాల్లో ఈ బహిరంగ మల విసర్జనను మాన్పించడం జరిగింది. అదేవిధంగా మరుగుదొడ్లే కాకుండా వీధులను శుభ్రంగా ఉంచుకోవటము, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి దాన్ని ఎక్కడో చోట డంప్ చేసి వాటిని వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం లాంటి పనులు, అలాగే ప్రజల్లో స్వచ్ఛత అవగాహన బాగా పెంచడానికి ఇది ఉపయోగపడ్డది. ఈ పథకం ప్రజల్లోకి బాగా దూసుకుపోయింది. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీని ద్వారా ఈ పథకం ప్రధాన ఉద్దేశం మహిళల సాధికారత, మహిళల సంక్షేమం కొరకు. పేద మహిళలను పొగతో వచ్చే వ్యాధుల నుంచి తొలగించడానికి, అలాగే కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి ద్వారా నుంచి వచ్చే పొగ వల్ల వారిని రక్షించడం కోసం పేద మహిళలకు ఉచిత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం. ఈ పథకం కింద ఇప్పటి వరకు అంటే మొన్న మార్చి 10వ తేదీ వరకు దాదాపు 11 కోట్ల ఉచిత కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 26-27 సంవత్సరానికి కూడా 25 లక్షల అదనపు కనెక్షన్లు మంజూరు అయ్యాయి కూడా. అదేవిధంగా మరో కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ లేక ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY. అర్హత గల ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం, 50 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించాలనేది లక్ష్యం. దేశం నిర్దేశించిన ఏ హాస్పిటల్లోనైనా చికిత్సకు అవకాశం ఉంటుంది. అలాగే 70 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కు ఆదాయంతో ప్రమేయం లేకుండా వారికి వైద్య సహాయం దేశంలో ఏ హాస్పిటల్లోనైనా చేసుకోవచ్చు. అలాగే 2020 నాటికి 73.9 కోట్ల అభా కార్డులను అంటే ఆరోగ్య కార్డులను ఇచ్చారు. దీనివలన 5 లక్షల వరకు వైద్యం ఉచితంగా పొందవచ్చు. అలాగే ప్రధానమంత్రి జన ఔషధి మరో అద్భుతమైన కార్యక్రమం. మందుల దుకాణం ద్వారా అత్యంత చౌకగా జనరిక్ మందులను అందిస్తారు. మీకు తెలుసు, ప్రైవేటు షాపులలో విపరీతమైన దోపిడీ ఉంటుంది. ఆ దోపిడీతో పోలిస్తే 80-90% తక్కువ ధరలకు మందులు ఇస్తారు. మేము కూడా జనరిక్ మందులు వాడుతున్నాం. మేమిద్దరము కూడా భార్యాభర్తలము. 2020 ఆ ప్రాంతంలో నెలకు 4,000 దాకా మందులకు పెట్టాము. ఈరోజు 2,000-2,200 అవుతున్నాయి జనరిక్ మందులు. అందువల్ల దాన్ని బాగా ఉపయోగపడిన బాగా పనిచేస్తున్నాయి కూడా మందులు. పని చేయట్లేదని డాక్టర్ చెప్తారు కానీ నమ్మొద్దు. అవే డ్రగ్స్ ఉంటాయి, అందులో ఎలాంటి తేడా ఉండదు, బ్రాండ్ నేములు ఉండవు, జన ఔషధి అని ఉంటుంది అది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణము, గ్రామీణ పట్టణ పేదలందరికీ కూడా ఇళ్ళు అనే పథకము. దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఒక ఇంటిని ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం. దాని ద్వారా 2025 నాటికి 2,80,00,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో నిర్మిస్తే, అట్లాగే 97 లక్షల ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లో నిర్మించారు. మొత్తము 3,78,00,000 ఇళ్ళు నిర్మించడం అయింది. ఇవి కాక టిడ్కో ఇళ్ళు మళ్ళీ అందులో కూడా కేంద్ర ప్రభుత్వ పథకం యొక్క భాగస్వామ్యం ఉంది. అలాగే మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమము PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఇంకొక కార్యక్రమం. అవసరమైన వారికి
ఉచిత ఆహార ధాన్యాలు అందచేత దేశంలో కరోనా సమయంలో ఈ పథకం మార్చి 20 నుంచి ఇది ప్రారంభించబడింది. ఇది డిసెంబర్ 28 వరకు కూడా పొడిగించబడ్డది. బియ్యం కార్డులు ఉన్న వారికి మామూలుగా ఇచ్చే రేషన్ బియ్యమే కాకుండా ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల ఉచిత బియ్యం, రూపాయి కూడా కాదు, ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తారు. ఈ పథకం కింద భారతదేశంలో 81,35,00,000 మంది ప్రజలు, అంటే దాదాపు జనాభాలో 56.8% జనాభా దీన్ని ఉపయోగించుకుంటూ ఉంది. అలాగే మరో పథకం జలజీవన్ మిషన్. ఈ జలజీవన్ మిషన్ 2019లో ప్రారంభించబడ్డది. 2024లోనే పూర్తి చేయాలనుకున్నారు, కానీ అనేక రాష్ట్రాలు, మన రాష్ట్రంతో సహా అనేక రిక్వెస్ట్ చేయడం దాన్ని 28 వరకు పొడిగించారు. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైనటువంటి త్రాగునీటిని కుళాయిల ద్వారా అందించాలి. గ్రామంలోని కుటుంబాలకు రోజుకు తగినంత, అంటే ఒక వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షితమైన తాగునీటిని అందించాలనేది ధ్యేయం. మహిళలు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళే అవసరం లేకుండా వారి సమయాన్ని, శ్రమను, వాళ్ళ రక్షణను కోసము ఈ పథకం తీసుకురావటం జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం అయితే బోర్ల నీళ్ళు కాకుండా ఎక్కడైతే చెరువులు, కాలువలు ద్వారానే నీటిని సరఫరా చేయాలనేది ప్రధాన ఉద్దేశం. అలాగే ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకున్న గోవా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు మొదటి 3 స్థానాలు పొందాయి. 100% వాళ్ళు పైప్ లైన్లు వేసుకొని కుళాయిలకు నీళ్ళ ద్వారా ఇస్తున్నారు. మనం తెలంగాణలో భగీరథ కార్యక్రమాన్ని అంటామే దాన్ని. అలాగే ఏపీలో 7,900 కోట్లతో జలజీవన్ మిషన్ ద్వారా ఓ భారీ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధతో దీన్ని అమలుకు కృషి చేస్తున్నారు. ఇది పూర్తయితే దాదాపు 1 కోటి మంది ప్రజలకు మంచినీరు, త్రాగునీరు లభిస్తుంది. అలాగే ప్రస్తుతం మార్కాపురం జిల్లాలో ఫ్లోరైడ్ జిల్లా అంటారు దీన్ని. ఎక్కువగా ఫ్లోరైడ్ కంటెంట్తో అనేక జబ్బులు పాలవుతున్నారు ప్రజలు. ఇక్కడ స్పెషల్గా 1,290 కోట్లతో ఒక మెగా ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అలాగే ఇంకొక భావదారిత్రం ఏంటంటే కర్నూలు జిల్లాలో 2 నదులు ఉండి కూడా జలజీవన మిషన్ కింద నిధులు వచ్చినా కూడా కర్నూలు నగరంతో పాటు జిల్లా యావత్తు నీరు అందించలేకున్నారు గత 78 ఏళ్లుగా. మరి ఈ సంవత్సరమైన జలజీవన్ మిషన్ ద్వారా అందిస్తారో లేదో చూడాలి. అలాగే PM కిసాన్ సమ్మాన్ నిధి, అంటే పేద రైతులకు ఆర్థిక వెసులుబాటుకు సంవత్సరానికి 3 విడతల్లో మొత్తం 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇది చిన్న రైతులకు వర్తిస్తుంది. 2019 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2026 మార్చి 13 వరకు ఈ పథకం కింద 4,09,00,000 అకౌంట్లలో డబ్బు జమ చేయబడ్డది. మొన్న కూడా పడ్డది ఈ మధ్యనే. అలాగే డిజిటల్ ఇండియా ప్రోగ్రాం, ఇది ప్రభుత్వ సేవలు ఆన్లైన్ అందుబాటులోకి రావడం, డిజిటల్ చెల్లింపులు పెరగటము, గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు పెరగటం, భారత్ నెట్ ప్రాజెక్టు 2,5 లక్షల గ్రామ పంచాయతీలకు 100 Mbps వేగంతో బ్రాడ్బ్యాండ్ అందించాలి. అలాగే డిజిటల్ చెల్లింపు విషయంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో దాదాపు 46 నుండి 50% మన దేశంలోనే జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ UPI ద్వారా జరుగుతున్నాయి. UPI అంటే ఏమి లేదు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని అంటారు. UPI అంటే ఏమిటి అంటే జీపే, ఫోన్పే, పేటిఎం, భారత్ పే ఇలాంటి వాటి అన్నింటినీ UPI అంటారు. చెల్లింపులే కారణమని ఈ డిమాండ్. ఇవే కాక ఇంకా 700 పథకాలు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించడానికి స్కిల్ ఇండియా మిషన్, PM కౌశల్ వికాస్ యోజన, PMKVY పథకం తెచ్చారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శ్రామికుల నైపుణ్యాలను పెంచడం కోసము ఈ కౌశల్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియా, భారత్లో పరిశ్రమల ద్వారా తయారు పెంపు, దీనివలన ఉద్యోగాల కల్పన, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, GDP పెంచడం. అలాగే మౌలిక సదుపాయాల కల్పన, అంటే రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు, నౌకాయానము వృద్ధి చేయటము. ఈ మౌలిక వసతులు రోడ్లు చూడండి, 2014లో 91,287 కిలోమీటర్లు ఉంటే 2024కు 146,145 కిలోమీటర్లకు పెరిగింది. అలాగే 2014లో రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఇప్పుడు రోజుకు 33 కిలోమీటర్లు వేస్తున్నారు.
అలాగే రైల్వేల పరంగా 2014లో 2180 కిలోమీటర్లు ఉంటే 2024లో 69,427 కిలోమీటర్లు రైల్వే లైన్లు వచ్చాయి. అంటే రోజుకు 2014లో 4 కిలోమీటర్లు వేస్తే ఇప్పుడు రోజుకు 15 కిలోమీటర్లు రైల్వే మార్గాలు వేస్తున్నారు. అలా మౌలిక సదుపాయాలను ఇస్తున్నారు. అలాగే బేటీ బచావో బేటీ పఢావో, ఇది బాలల రక్షణ, వారి విద్యాభివృద్ధి, వారి లింగ సమానత్వాన్ని కృషి చేయడానికి ఇచ్చే పథకం. అలాగే భారత ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థగా పెరుగుతుంది. ప్రపంచంలో యుఎస్, చైనా, జర్మనీ తర్వాత మనం 4వ స్థానంలో ఉన్న జీడిపిలు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మనమే నెంబర్ 1. అలాగే పేదరికం 24% నుంచి 14% తగ్గింది. స్టార్టప్లు పెరిగి తయారీ రంగం బలపడింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో భారత్ను ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో భారత ప్రధాని మోడీ గారు ఈ పథకాలను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అది సజావుగా జరగాలని మనందరము ఆశిద్దాం.